సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గత నెల 16 నుంచి భారత్ వికాసత్ సంకల్ప యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇక జిల్లా వ్యాప్తంగా 4 నియోజకవర్గాల్లో 6 ఎల్ఈడి వ్యాన్లు పర్యటించి గ్రామ పట్టణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలను వివరిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలతో పాటు పట్టణాలు సైతం ఇప్పటికే ప్రభుత్వ పథకాలను వినియోగించుకున్న లబ్ధిదారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కోదాడలో భారత్ వికాసత్ సంకల్ప యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సందీప్, ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ రెడ్డి, చీఫ్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి జీవన జ్యోతి బీమా, సురక్ష బీమా యోజన, వీధి వ్యాపారుల రుణాలు, ఇక ముద్ర రుణాలు, ఉజ్వల గ్యాస్ యోజన, రైతుల కోసం పీఎం ఎఫ్ఎంఈ లాంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. విశ్వ గురువుగా నిలపాలనేటువంటి సంకల్పం ఏదంతో దానికి మద్దతు ఇవ్వాల్సినంత అవసరం మనందరి మీద ఉన్నది. మనందరికీ తెలియకుండానే మనందరం కూడా మోడీ గారు పెట్టిన పథకాల్లో లబ్ధిదారులు కాదంటారా. కరోనా నెలలో మీ అందరికీ అంటే జీరో అకౌంట్ ఉన్న మహిళలందరికీ కూడా 3 నెలలు నెలకు 500 లెక్క 1500 రూపాయలు వేసిన మాట వాస్తవం. ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరికి 5 కిలోలు బియ్యం ఉచితంగా ఇస్తున్న మాట వాస్తవం. తర్వాత ఇప్పటి నుంచి ఇంకా 5 సంవత్సరాలు కూడా ఇస్తా ఉన్నారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే మనని బలోపేతం చేయాలా. గత ప్రభుత్వాలకి ఆలోచన లేదా అంటే ఉండొచ్చు, కానీ అమలు చేయడంలో ఇబ్బంది ఉండొచ్చు వాళ్ళకి. ఇలాంటి మంచి పథకాలు తీసుకొస్తున్నట్టు మోడీ గారిని, వారి సంకల్పాన్ని బలపరచాలని కోరుకుంటూ, వారి సంకల్పంలో మనందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఇప్పుడు క్యాలెండర్లు తీసుకున్న తర్వాత ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి భోజనం లేకుండా 10 రోజులు ఉన్నాయి, ఆయన సాంఘికంగా దూరంగా ఉన్న రోజులు ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన మనకు మొట్టమొదటి రాగానే 2014 రాగానే మనకు జన్ధన్ అకౌంట్ పెట్టి జీరో అకౌంట్ పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే ఎంతోమంది బ్యాంక్ యొక్క మెట్లు ఎక్కని యొక్క వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 2014 ముందు 10% కూడా బ్యాంకులోకి వచ్చేవాళ్ళు కాదు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత అందరికీ కూడా ఖాతా ఓపెన్ చేయడం జరిగింది. ఖాతా ఓపెన్ చేసినప్పుడు అందరూ కొంతమంది ఏతాలు చేశారు. ఏమంటే ఖాతా ఓపెన్ చేశారు, ఇలా డబ్బులు వేస్తారంటే వేస్తారని. కానీ దాని యొక్క ఉద్దేశం వేరే ఉంది. మోడీ గారు ఏది పెట్టినా దూరదృష్టితో ఆలోచిస్తారు. మనం ఖాతా ఓపెన్ చేస్తే పేరు షేక్ ఇమాము, తమ్మరబండపాలెం ఎస్బీఐ బ్రాంచ్ నుంచి స్ట్రీట్ వెండర్ లోన్ తీసుకున్నాను. ఫస్ట్ 10,000 ఇచ్చారు, రెండోసారి 20,000 ఇచ్చారు, ఈసారి 50,000 ఇస్తారట. ఈ ఫంక్షన్ హాల్లో సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాను. నరేంద్ర మోడీ గారు ఈ చిరు వ్యాపారుల కోసం కరోనా సమయంలో అధిక వడ్డీల నుంచి బయటపడేయడం కోసం 3,40,000 కుటుంబాలకి ఈ స్కీమ్ వర్తిస్తుంది. దీన్ని సద్వినియోగం చేసుకొని ఇట్నే సెంట్రల్ గవర్నమెంట్లో 330 రూపాయల స్కీము, 12 రూపాయల స్కీమ్ను మరియు బేటీ బచావో బేటీ పడ సుకన్య సమృద్ధి స్కీము, ఇట్లాంటి అటల్ పెన్షన్ ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. వీటన్నిటిని వినియోగించుకొని ఫిర్ ఏక్ బార్ ప్రధానమంత్రికు బనానే కా కోషిష్ కర్నే కి ఇన్షాల్లా జరూర్. మేనేజర్ని. ఈ కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఈరోజు ఖమ్మం క్రాస్ రోడ్ నందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో మన బ్యాంకు నుంచి వచ్చే స్కీములు ప్లస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అయిన మెప్మా, హెల్త్ డిపార్ట్మెంట్, ఆశా వర్కర్స్, ఆయుష్మాన్ భారత్, ఈ అన్ని రకాల విషయాలు సామాన్య ప్రజలకు చేరేలాగా వివరించడం జరిగింది. దీనివల్ల ఏవైతే ఉపయోగాలు ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్లస్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని క్యాలెండర్లు, డైరీలు కూడా పంచడం జరిగిందండి. మిషన్ కింద మరి 11,54,00,000 మరుగుదొడ్లు నిర్మించి మరి ఎవరైతే మహిళలు ఉంటారో వారి యొక్క ఆత్మగౌరవం కోసం మరి వాటి మీద కొంత మనకు సబ్సిడీ రూపంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయడం జరుగుతుందండి. అదేవిధంగా మరి మనకి ఆడవారికి ప్రసూతి సెలవులు అనేవి మరి 15 వారాల నుంచి 26 వారాలకు కూడా పెంచడం జరిగిందండి. అదేవిధంగా విదేశాల్లో చదువుకుంటున్నటువంటి మరి ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో అక్కడ ఏదైతే కొన్ని సంఘటనలు జరిగిన తరుణంలో ఆపరేషన్ గంగా, ఆపరేషన్ కావేరి, ఆపరేషన్ దోస్ ఇలాంటి పేర్లతోటి మరి వివిధ దేశాలకు సహకరించడము, అదేవిధంగా అక్కడ ఎవరైతే భారతీయులు మరి వాటిలో చిక్కుకున్నారో వాటిని స్వదేశానికి సురక్షితంగా తీసుకురావడం మనం గమనిస్తూనే ఉన్నాం. అదేవిధంగా మరి ఈ కరోనా సమయంలో ఎంతో మంది వీధి వ్యాపారులు రోడ్డును పడే పరిస్థితి ఉందండి. బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండా ఉంది. ఇందాక మేడం గారు చెప్పారు, మరి చిన్న వ్యాపారులకు, వీధి వ్యాపారులకు అనేవి లోన్లు ఇవ్వడం జరుగుతుంది బ్యాంకుల ద్వారా. మరి ఈ బ్యాంకులను ఎంచుకోవడం ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ప్రతి ఒక్క ఏదైతే మోడీ గారు ఒక స్కీమ్ తీసుకొచ్చారంటే మరి ఆషామాషిగా తీసుకొచ్చే విధానం కాదండి. కేవలం ఆయా కార్యకర్తలు చెందాలనే కాకుండా ప్రతి ఒక్క అట్టడుగు స్థాయి ఉన్న వ్యక్తులకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో
పారదర్శకంగా మరి బ్యాంకుల ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. మరి ఈ విధంగా మనకి తెలంగాణలో 54 లక్షల మంది వీధి వ్యాపారులను మరి యొక్క పరిమితి మంచిగా కట్టుకుంటుంటే మరి పెంచుకుంటూ పోవడం కూడా జరిగింది. అదేవిధంగా మరి చాలా మంది పేదలు మరి తినడానికి కూడా తిండి లేని పరిస్థితి కరోనా సమయంలో, మరి వారిని ఏ విధంగా ఆదుకోవాలి అనే విషయంలో ఆలోచన చేసి మరి వారికి ఈ 2023 అక్టోబర్ వరకు కూడా కరోనా సమయం నుంచి మరి 35 లక్షల టన్నుల 21,000 క్వింటాల మన యొక్క రేషన్ బియ్యం అనేది ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందండి. మరి యొక్క రేషన్ బియ్యం అనేది మళ్ళీ ఈ యొక్క జనవరి నుంచి 2029 5 సంవత్సరాల వరకు పొడిగించడం జరిగింది. నా పేరు బి సందీప్, దూదియాతండ గ్రామం, మాది చిలుకూరు మండలం. నేను ఇటీవల కాలంలో నేను పిఎంఈజీపీ లోన్ అప్లై చేయడం జరిగింది. చేసిన తర్వాత నాకు బ్యాంక్ వాళ్ళను కన్సల్ట్ అవ్వమని చెప్పేసి నాకు హైదరాబాద్ హెడ్ ఆఫీస్లో చెప్పారు. సో బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తేనే మీరు అప్లై చేయండి అని చెప్పారు. సో నేను బ్యాంక్ వాళ్ళని కన్సల్ట్ అయ్యాను. నాకు ఫీల్డ్ ఆఫీసర్ రాజేష్ సార్, ఎస్బీఐ జీపీ కాంప్లెక్స్ మేనేజర్ సార్ ఇద్దరు మంచిగా సహకరించారు. మేము తప్పకుండా సహకరిస్తాం బాబు, నువ్వు అప్లై చేసుకొని మా దగ్గర రా, మేము ఎలాగైనా మీకు సహకరిస్తామని చెప్పారు. మీరు ఏ యూనిట్ పెడుతున్నారో మాకు తెలియపరచండి అని చెప్పారు. సో నేను టెంట్ హౌస్ పెడదాం అనుకుంటున్నాను సార్ అని చెప్తే, తప్పకుండా మీరు పెడతానంటే మీరు కొటేషన్ తీసుకురండి, మేము దాన్ని సహకరించి మేము తప్పకుండా మీకు మద్దతు ఇస్తాము, తప్పకుండా మీకు ఇస్తామని చెప్పారు. సో దానికి నేను పెట్టడం కారణం ఏంటంటే, నరేంద్ర మోదీ గారు మనకిచ్చిన పథకాలలో పిఎంఈజీపీ ఒకటనమాట. సో దానికి ఏంటంటే మగవారికేమో 35%, ఆడవారికేమో 45% ఇవ్వడం జరుగుతుంది. సో సబ్సిడీ ఇస్తుంది కాబట్టి మనకు ఏదైనా వ్యాపారం చేసుకొని వ్యాపార రీత్యా మనం చేసుకొని బతకొచ్చు అనే ఆలోచనతోటి నేను అది అప్లై చేయడం జరిగింది. చేసిన తర్వాత నాకు ఈడిపి ట్రైనింగ్ ఒకటి నాకు శాంక్షన్ అయిన తర్వాత నేను ఈడిపి ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఈడిపి ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. ఈడిపి ట్రైనింగ్ దేనికంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీ అది సహకరిస్తుంది అనమాట. వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మన బ్యాంక్లో సబ్మిట్ చేస్తేనే మనకు సబ్సిడీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆ తర్వాత నాకు వెంటనే కొటేషన్ ప్రకారంగా నాకు టెంట్ హౌస్ సప్లయర్స్ అకౌంట్కి డీడీ రాయడం జరిగింది. నాకు అందజేయడం జరిగింది మేనేజర్ సార్ గారు అండ్ ఫీల్డ్ ఆఫీసర్ సార్ గారు. సో బ్యాంక్ ఇప్పుడు ఈ స్కీమ్ తరపున బ్యాంక్ మేనేజర్ సార్ గారికి ధన్యవాదములు, నరేంద్ర మోదీ గారికి ధన్యవాదములు.